ఫాదర్ మేడం. ఆ! బ్యాక్ నమస్తే. సపోర్ట్ లేకుండా నమస్తే. మొత్తం క్లాస్ విన్నాడు మేడం. ఓహ్! గ్రేట్. బ్యాక్ సపోర్ట్ లేకుండా నేను చైర్‌లో కూర్చున్నాను. 76 ఇయర్స్ ఓల్డ్. ఓకే. నాకు ఒక కోరిక ఉండేది మా ఫాదర్‌ని జాయిన్ చేయాలి, చూపించాలి ఆయననని. అది నెరవేరింది మేడం. సూపర్ అండి. గిఫ్ట్ మాత్రం మేడం. ఆ! యెస్ అండి. నేను కొనలేదు. కానీ నాకొచ్చింది మెడల్స్. ఇట్లా చాలా జరిగినాయి మేడం ఇప్పుడు. సూపర్. అయితే ఇవాళ క్లాస్‌కి అటెండ్ కావడానికి ఏంటంటే ఫాదర్ ఉన్నాడు. మీరు మాత్రం నిండు నూరేళ్ళు ఇంకా కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేసేసి వాళ్ళందరిని ఆశీర్వదించి గొప్ప ధనవంతులను చేయాలని ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను మేడం నేను. ఎందుకంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక చిన్న పాపకు తల్లి ఎట్లా తినిపిస్తుందో ఆయనను ఆరోగ్యంగా ఉండాలనుకుంటారో అంత సింపుల్ లాంగ్వేజ్ లా మీరు మైండ్ ఎక్కిస్తున్నారు. అది నేను ఇవాళ కూడా నాకు ఒక 2 ప్రోగ్రామ్స్ ఉండే బయట అటెండ్ చేసేది. మా మిసెస్ కూడా అలిగింది. అయినా మధ్యలో 1 అవర్ టీ కావాలనుకుంటే 1 అవర్ టీ తెచ్చిచ్చింది ఆవిడ. తీసుకెళ్ళకున్నా కూడా అంటే ఫ్యామిలీ రిలేషన్స్ మాత్రం 1000 టైమ్స్ బెటర్ అయింది. ఫస్ట్ ఏంటంటే ఏదో ఒకటి జరిగితే మిగతా అన్ని మనకు వస్తాయనేది తెలుసు. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పుష్ప గారు చెప్పండి. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ మీ దగ్గర చాలా రోజులు ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను మ్యామ్ నేను. ఐ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. లవ్ యూ టు. మీ క్లాస్ చాలా బాగుంటుంది మ్యామ్. నాకంటే చాలా ఇష్టము. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మ్యామ్. మీరిట్లే ఇడీ ప్రపంచం అంతా ఇట్లా వ్యాపించాలని ప్రార్థిస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ కన్నడలో చెప్పంటే చెప్తాను మ్యామ్. తెలుగు అంత అంటారు. మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది మీ లాంగ్వేజ్ కన్నడ అని. బట్ అయినా మీరు మేనేజ్ చేస్తున్నారు. నా మాటలు వింటూ తెలుగును అర్థం చేసుకుంటూ ఫాస్ట్ యాక్చువల్ గా అయినా మేనేజ్ చేస్తున్నారు. గుడ్, గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ మ్యామ్. లవ్ యూ టు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చినట్టు మేడం ఇప్పుడు 27 lakhs మేడం ఇప్పుడు ఆ ల్యాండ్. సూపర్. అది తర్వాత కొంచెం ఒక 10 or 13 ఎంతో ఉంది. అది మా వారు క్లియర్ చేసేస్తారు. ఇంచుమించు ఆ ప్రాపర్టీ మా హ్యాండ్ లో ఉన్నట్టే వచ్చినట్టే కదా. ఇప్పటి వరకు తెలియకుండా ఉంటాను, ఇబ్బంది పడ్డాను అన్నది చాలా ఫ్రీ అయిపోయాను మేడం. సూపర్ అండి. సూపర్. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ మేడం. ఈఎఫ్టీ క్లాసెస్ లో ఉన్నప్పుడు మీరు కస్టమర్ కనెక్షన్ అని ఒక క్లాస్ తీసుకున్నారు. కస్టమర్ కనెక్షన్ ఆ రోజు యాక్చువల్గా ఆ రోజే కస్టమర్ కనెక్ట్ అయ్యారు. సరే ఇది ఫుల్ఫిల్ అయినాక ఇది యాక్షన్ లోకి వచ్చినాక రియాలిటీలోకి వచ్చినాక మీకు చెప్పాలి అనుకున్నాను. అప్పుడు అది అయ్యింది. తర్వాత రియాలిటీలోకి వచ్చింది ఆల్రెడీ. నేను దాని నుంచి ఒక 5 lakhs దాకా ఎర్న్ చేశాను. ఇంకొక 15 lakhs రెడీగా ఉన్నాయి నెక్స్ట్ మంత్ కి. ఇట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కానీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను మీకు. అవన్నీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పినట్టు అయింది అనమాట. పాజిటివ్ థింకింగ్ అవన్నీ రియాలిటీలోకి వచ్చింది. అలాగే సెల్ఫ్ లవ్ అన్నారని మెడిసిన్స్ వాడి కొంచెం వెయిట్ గెయిన్ అని చెప్పి ఏం వెళ్తాంలే అనుకునేదాన్ని. మీ దగ్గర క్లాసెస్కి వచ్చినాక ఎర్లీ మార్నింగ్ 6 కల్లా నేను వాకింగ్ చేసి 5:30 కల్లా వాకింగ్ లో వెళ్ళిపోయి 6 కల్లా యోగాకి వెళ్ళిపోయి 7:30 కల్లా ఇంటికి వస్తాను. సెల్ఫ్ లవ్. అదే. అలాగే ఇంకొక విషయం, నేను ఇప్పుడున్న లయన్స్ క్లబ్ దాంట్లో నాకు ఇంకొక పెద్ద పోస్ట్ ఇచ్చారనమాట. ఒక 4 clubs నా దగ్గర ఉంటాయి. అలా పెద్ద పోస్ట్ ఇచ్చారు. అది July 1st నుంచి లైన్ లోకి వస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. అన్నిటికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే అండి. చాలా బాగుంది ఈ రోజు క్లాసు. కాన్ఫిడెంట్ అంటే ఈ రోజు ఎలా వచ్చిందంటే, నాకు గతంలో మీరు జరిగిన అది పాజిటివ్ తెచ్చుకోమన్నప్పుడు నాకు అసలు మామూలుగా మీ వీడియో ఒకటి విన్నప్పుడు నేను గతమే తెచ్చుకుందామంటే నాకు అసలు గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు ఒక మాటలో నేను చాలా రాసుకున్నా. అసలు నాకు నా మీద నాకే ఏంటి ఇలా రాసేసాను, ఇన్ని ఉన్నాయా అని అనిపించింది మేడం నాకు. నేను ఒకసారి వార్డ్ నెంబర్ కింద గెలిచింది ఏంటి, నాకు ఒకసారి ఎవరు చేయలేని పరిస్థితిలో బ్యాంకు నుంచి నాకు సహాయం వచ్చింది. అది అన్ని అలా ఎందుకో తెలియక చాలా రాశాను మేడం. ఇప్పుడు అలాగా సేమ్ అంటే
నేను ఇప్పుడు నాకు ఫస్ట్ బిజినెస్ కి నేను పెట్టుకున్న 5 lakhs కి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది మేడం. అది వంటకి అందేసుకున్నాను అది ఆల్రెడీ. అటువంటి కాన్ఫిడెంట్ జీ బాబా, థ్యాంక్ యూ. ఎస్ భవానీ గారు అన్మ్యూట్ చేశానండి. మేడం గారు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతకు ముందు ఫస్ట్ మీ క్లాసెస్ విన్నాను కదా, 5 days క్లాసెస్ కూడా తీసుకున్నాను. ఓకే ఓకే. అంటే అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అంటే చాలా లోగా ఉండేదాన్ని. మీ క్లాస్ విన్న తర్వాత మీతో మాట్లాడాను 5 days అప్పుడు లాస్ట్ డే. తర్వాత మిగతా ఇంటో వచ్చానండి. ఓకే. మా వారు ప్రమోషన్ విషయం అయ్యి 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అయితే మీది క్రియేషన్ బుక్ లో ఇట్లా రాసుకొని ఇలా చేయాలని చెప్పారు. సరే అని అలా చేస్తూనే ఉన్నాము. కానీ అసలు అది ఎంత డిలే అయిందంటే చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంకా 1 day లో అయిపోవాలి, ఇంక లేకుంటే లేదని. నేను తనకి ధైర్యం చెప్తున్నాను కానీ ఎక్కడో ఆ ఫీలింగ్ అనేది ఉంది. కానీ ఖచ్చితంగా అయ్యిద్ది అనుకున్నామండి. లాస్ట్ మినిట్ లో అయ్యింది. అసలు ఆ డేకి ఈ డేకి అసలు నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఓహో ఇలా చెప్తున్నారు, ఇదంతా నిజమేనా అన్న చిన్న డౌట్ ఎక్కడ ఉండేది. కానీ ఖచ్చితంగా నేను కూడా అవ్వాలి, నేను కూడా చెప్పాలి అనేసి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాను. కానీ కరెక్ట్ గా 5 minutes లో డేట్ మారిపోయింది. ఆ టైంలో అది జరిగిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అయితే నాకు అప్పుడు అదే అనిపించింది. ఇప్పుడు సార్ చెప్పారు కదా వేరే వాళ్ళ ఎనర్జీ కూడా ఇలా పనిచేస్తుంది అన్నప్పుడు నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నేను కోరుకుంటున్నాను కావాలని, కానీ వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా ఎంప్లాయీస్. అవును అవును, వాళ్ళకి కూడా ప్రమోషన్ కావాలనిపించిందిగా. అసలు మా వారు కూడా నేనే కావాలనుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళొస్తానని వెళ్ళడానికి కూడా ట్రై చేశాడు. ఒకసారి వెళ్ళాడు కానీ వర్క్ కాలేదు. సార్ అప్పుడు రాలేదు. కానీ లాస్ట్ మినిట్ లో అయింది మ్యామ్. అసలు చాలా మిరాకిల్ మా లైఫ్ లో. చాలా బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్. మీ గొంతులో మీ హ్యాపీనెస్ భలే వినిపిస్తుంది నాకైతే. కంగ్రాచులేషన్స్ మీ ప్రమోషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్ మ్యామ్, నేను అది చేసిన తర్వాతే ఇది ఇంకా కాదమ్మా, అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది, ఇంక ఈ నైట్ గడిస్తే ఇంకా మనకి లేదు అనేసి ఆయన కూడా ఫిక్స్ అయిపోయాడు. కాదు తనకు కూడా కొంచెం ఈ క్లాసెస్ వింటాం, ఎదురు టాపిక్ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కడ అనిపించింది. కానీ లాస్ట్ మినిట్ లో భలే జరిగింది. అసలు చాలా అంటే చాలా మంది కంటే ముందు వెళ్ళాడు. దేవుని కృపను బట్టి ఇంకా నేను పొందుకుంటాను అనుకుంటున్నాము. అండి తప్పకుండా. గాడ్ ఎనర్జీస్ అండ్ అలాగే యూనివర్సల్ ఎనర్జీస్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాయి. విజయ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.